పాప పంకిలమైన లోకమే మీకు కనపడుతుంది. అండ్ వాట్స్ యువర్ రెస్పాన్స్? ఈ ప్రభువు పాపాన్ని అసహించుకునే దేవుడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, చీ ఏమిటి ఇలా ఉంది, ఈ రీల్ ఇలా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ సినిమా పాట ఇలా ఉంది ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉంది ఏమిటి, మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించకపోతే మీరు చాలా ట్రాజడీలో ఉన్నట్టు లెక్క. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఎలాంటిదంటే మనం ప్రభావితం కాకుండా ఉండలేం. ఒకసారి ఆయన పరిశుద్ధత చూసిన తర్వాత అపరాధ భావన మనల్ని పట్టి పీడిస్తుంది. యూ విల్ బి ఇండల్జ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గిల్ట్. దానికి ఒక్కటే విరుగుడు, మళ్ళీ ఆయన క్షమించాలి. ఆ శరపుల్లో ఒకటి వచ్చి అతని పెదాలకి ఆ కొరివిని బలిపీఠం మీద నుంచి తీసుకొచ్చి ఆనించిన తర్వాతనే అతని సెన్స్ ఆఫ్ గిల్ట్ పోయింది, అతని అపరాధ భావం పోయింది. ఆ అపరాధ భావం స్థానంలో నేను పని చేస్తాను కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎంతమంది రోజు ఈ అపరాధ భావన మీకుంది? ప్రభువుకి దగ్గరగా జరిగే కొద్దీ ఈ సెన్స్ ఆఫ్ గిల్ట్ మీకు కలుగుతుంది. మీరు పాపాన్ని మీ జీవితాల్లో గుర్తించగలుగుతున్నారు. ఎంతమంది ప్రతిరోజు మీరు ఈ ప్రభు దగ్గరికి జరుగుతూ రోజుకొక కొత్త పాపాన్ని గుర్తించి కడుక్కోగలుగుతున్నారు? మీ ఆత్మవిమర్శకే వదిలేస్తున్నాను నేను. ప్రభు యెషయాని కడిగిన తర్వాత, పునీతం చేసిన తర్వాత, ప్రక్షాళనం చేసిన తర్వాత, ఆయన అగ్ని అతన్ని దహించిన తర్వాత, అతను పునీతుడైన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నా నిమిత్తము ఎవడు పోను? 8వ వచనంలో